సెల్ ఫోన్ డ్రైవింగ్ చాలా డేంజర్. సెల్ ఫోన్ ఎక్కడ వచ్చిందండి ఒక ఆయనకి, ఎక్కడంటే ఉప్పల్ చిలక కళ్ళు బియ్యం మందిర్ నుంచి ఉప్పల్ చిలక మధ్య కొత్తగూడెం రోడ్లో ఉంటుంది. ఏం చేస్తుంది కరెక్ట్గా వాళ్ళ ఊరి ఉప్పల్ చిలక దగ్గరకు వచ్చింది. ఇక ఇంకొక నిమిషంలో ఇంట్లో పోతుంది. ఈ ఫోన్ వచ్చింది, ఫోన్ తీసింది. నీ బండి ఎడిపోతుందో తెలుసా అండి? నేను ఈ ఒక నిమిషంలో ఒక సెకండ్లో 2 సెకండ్లు 2 అడుగులు 3 అడుగులు వేసాను. కానీ బండి ఇంతే అంత దూరం, అంత దూరంలో ఉంటుంది. ఇక అంత దూరంలో ఏం దొరుకుతుంది తెలుసా? ఈయన ఎక్కడ ఉందో ఇక్కడ దొరుకుతాను. కరెక్ట్గా అక్కడ టిప్పర్ ఆగి ఉంది. టిప్పర్ గుర్తిండు స్పాట్. 24 గంటలుగా టిప్పర్ డ్రైవర్ ఏం చేసిండు? సెల్ ఫోన్కి వెళ్ళి చూసిండు, అంతే. రింగ్ అయిందని అంతే. దాన్ని గుర్తుపడి పక్కన అయిపోయింది. సెల్ ఫోన్ డ్రైవింగ్ చాలా డేంజర్. మన మైండ్ డిస్ట్రాక్షన్ చేయడానికి దారి తప్పించే దాంట్లో సెల్ ఫోన్ చాలా మోస్ట్ డేంజరస్. గుర్తుపెట్టుకోండి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకండి. ఇయర్ ఫోన్స్ అసలే పెట్టుకోకండి. సెల్ ఫోన్ డ్రైవింగ్ అంటే ఇయర్ ఫోన్ సరే ఎట్లా చూసినా ఎట్టుపోతామో తెలియదు. ఇక్కడ పెట్టుకున్న డేంజరే, సెల్ ఫోన్ పడిపోతా అని చెప్తాడు నా మనసులో. మైండ్ ఇక్కడ పోతాడు, ముందు సంగతి మర్చిపోతాడు. అట్లా డేంజరే. సెల్ ఫోన్ సంభాషణలోకి వెళ్ళిపోతుంది. ఏదో లోకంలో మాట్లాడుకుంటూ ఈ అనుకుంటాడు, పోయి గుద్దుతాడు. ఆయన గుద్దుకుంటేనేమో పెద్ద వెహికల్ గుర్తే ఆయన ప్రమాదం. టిప్పర్ లాంటిది అంటూ కారణం. ఏ నడిచేవాడిని గుర్తే ఇందాక ఆ పాపను బాబును 19 ఏళ్ళ యువకుని గుద్దిన వాళ్ళంతా పైపోయారు. నడిచేవాళ్ళకి డేంజర్. అప్పుడు నడిపేవాళ్ళకి డేంజర్ కాల, నడిచేవాళ్ళకి డేంజర్. అర్థమైంది అండి? కాబట్టి సెల్ ఫోన్ గుర్తుపడేసుకోండి, పాపను కానీ బాబుని కానీ వాళ్ళు అట్లా డేంజర్ అండి. వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.